అమెరికా బాంబులే లేదు, ఇజ్రాయెల్ బాంబులు వేశానని చెప్పలేదు, కానీ ఇరాన్లో మాత్రం పేలుడు జరిగినాయి. ఇది ఇప్పుడు అతిపెద్దదైనటువంటి మిస్టరీ. గురువారం సాయంత్రం నుంచి ఇరాన్లోని పలు చోట్ల భారీ పేలుళ్లు చోటు చేసుకునే విషయాన్ని మీడియా కూడా ధృవీకరించింది. విజువల్స్ కూడా అన్ని యూట్యూబ్ ఛానల్స్తో పాటుగా అన్ని డిజిటల్ ప్లాట్ఫారాల్లో కూడా వచ్చినాయి. ఇరాన్లోని అణు విద్యుత్ ప్లాంట్ ఉన్నటువంటి బుషహార్ దగ్గర సైనిక స్థానం లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ విషయాన్ని అక్కడ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ గవర్నర్ ఇసన్ జహాన్ కూడా అంగీకరించాడు, ప్రకటించాడు కూడా. మరోవైపు కొనారాక్ లో ఉన్నటువంటి నేవల్ జోన్ లో శత్రుదేశ ఫైటర్ జెట్లు 2 విడతల్లో దాడులు చేసినట్టు ఇరాన్ సంబంధించిన మహమ్మద్ యూనిస్ హక్కానీ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా చెప్తోంది. మా దళాలు తాజాగా ఎటువంటి దాడులు చేయలేదని చెప్తోంది. ఒక ఇజ్రాయెల్ అధికారి ఒకళ్ళు అమెరికా మీడియా సంస్థతో మాట్లాడుతూ దాడుల్లో తమ మిలిటరీ ప్రమేయం ఉన్నట్టు కూడా ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. మరి తాజా దాడులకు పాల్పడింది అమెరికా కాదు, ఇజ్రాయెల్ కాదు, ఎవరు? ఇరాన్ మాత్రం అమెరికా ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చు అని చెప్తోంది. అమెరికా గురువారం తెల్లవారుజామున చేసిన దాడిలో బుషార్ లక్ష్యంగా చేసుకుంది. ఈ టైంలో అణు ప్లాంట్ టార్గెట్లు చేసినట్టు ఇరాన్ ఆరోపించింది. నిన్న మొత్తం 90 లక్షల మీద దాడి చేసింది. అయితే ఇప్పుడు దాడి చేసింది ఎవరనేది అర్థం కావట్లేదు.